అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు పట్టు చీరలో కానీ ఫ్యాన్సీ శారీస్లో కానీ బోలెడని వెరైటీస్ని నేను మీకు చూపించడానికి ఎక్కడికి వచ్చేసానంటే కోదండరామ్ నగర్ సరూర్ నగర్లో ఉంటున్న రాజేశ్వరి సిల్క్స్ అండి. సో మనకి ఇక్కడ పట్టు చీరల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కంచిపట్టు, బనారస్, మంగళగిరి, ఉప్పాడ ఇలా పట్టు చీరల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు అవైలబుల్లో ఉండడంతో పాటు ఫ్యాన్సీలో కూడా డిఫరెంట్ డిజైన్స్, డిజైనర్ పీసెస్ అన్నీ కూడా మనకి రాజేశ్వరి సిల్క్స్లో దొరుకుతాయండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ శారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఇదేంటంటే క్రేప్ సిల్క్స్ అనమాట. రెగ్యులర్ వేర్గా మనకి పార్టీస్కి అట్లా వెళ్ళాలి, రిచ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాగ క్రేప్ సిల్క్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలా క్రేప్ సిల్క్లో ఏంటంటే మనకి లెమన్ ఎల్లో వచ్చేసింది, దీనికి కాంబినేషన్గా లావెండర్ కలర్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఈ శారీ పైన ఏమైందంటే కంప్లీట్గా చెక్స్ డిజైన్ వచ్చేసిందండి. ఈ మధ్యకాలంలో ఈ చెక్స్ డిజైన్ కూడా మంచి ఫ్యాషన్ నడుస్తుంది, మంచి ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలా చెక్స్ డిజైన్తోనే ఉంటుంది. అండ్ ఈ పైన వచ్చేసి చిన్న కడి బోర్డర్ లాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కనుక గోల్డ్తో మనకి లావెండర్ కాంబినేషన్లో మంచి ఫ్లవర్స్ లాగా ఓవరాల్ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ శారీకి ఈ డిజైన్, ఈ కాంబినేషన్ అనేది భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి అసలు ఇంతకీ దీనికి పళ్ళు ఎలా వచ్చింది అని అంటే ఇదిగో ఇలా అనమాట. చిన్ని పళ్ళులు వస్తూ ఉంటాయి, ఎక్కువ పెద్ద పళ్ళు కాకుండా ఇదిగో ఇది పళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ శారీకి, క్రేప్ సిల్క్ శారీకి షార్ట్ పళ్ళు అనమాట. ఇది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్. సో ఇలా షార్ట్ పళ్ళు. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉంది అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందాక లావెండర్ ఏదైతే ఉందో ఆ కలర్, దానిపైన మొత్తం కూడా ఈ బుటీ వర్క్ ప్లస్ వర్టికల్ లైన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది చిన్న స్టోన్స్తో. సో చాలా బాగుంది కదా, మంచిగా షైన్ అవుతూ కూడా ఉంటుంది. సో ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. స్టైల్గా ఉండాలి, ఈజీగా క్యారీ చేసేటట్టు ఉండాలి, సో పట్టు కాకుండా ఇలా క్రేప్ సిల్క్ అయి ఉండాలి, ఇలా డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే కనుక ఇలాంటివి అయితే నా సజెషన్ బెస్ట్. మరి దీంట్లో కూడా మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్ చూసేద్దాం. సో ఈ శారీ చూసారు కదా, ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, సూపర్బ్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్ అండ్ స్వీట్ అన్నట్టు. సో బనారస్ జార్జెట్ అండి, మీకు తెలుసు కదా. అంటే కేవలం ఈ శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఏవి కట్టుకోకుండా బనారస్లోనే కావాలి అని. దాంట్లో జార్జెట్, దాంట్లో ఏంటంటే చిన్న రౌండ్గా గోల్డ్తో, అంటే వాటర్ గోల్డ్ అంటున్నారు కదా, ఈ మధ్యకాలంలో వాటర్ గోల్డ్ అనేది కూడా ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది. ఈ వాటర్ గోల్డ్తో చిన్న బుటీ వర్క్ అనేది ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ బోర్డర్ ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఇలాంటి బోర్డర్ వచ్చేసింది అనమాట. చిన్న డిజైన్తో మంచి బోర్డర్ అనేది వచ్చేసింది. మరి ఈ బనారస్ జార్జెట్కి ఏంటంటే ఇక్కడ ఏదైతే బోర్డర్ వస్తుందో సేమ్ ఈ ఎడ్జ్ కూడా సేమ్ అంతే సైజు అదే బోర్డర్ని కంటిన్యూ చేసేస్తారు. మరి అసలు ఇక్కడ పళ్ళు ఎలా వచ్చింది అంటే ఇదిగో పళ్ళు కూడా మనకి వాటర్ గోల్డ్తో మంచి డిఫరెంట్ డిజైన్ అనేది అందించారు. చూసారా ఇక్కడ పళ్ళు. సో ఈ శారీకి వచ్చిన పళ్ళు అనమాట. మరి అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్, దీనిపైన ఇంకా డిజైన్ ఏమి ఇవ్వలేదు. మనం ఏదైతే కలర్ తీసుకున్నామో సేమ్ ఆ కలర్ ఒకటి ఇచ్చేసారు. అలాగే దానికి ఈ ఎడ్జ్లో ఏంటంటే ఇదిగో ఇక్కడ సేమ్ వాటర్ గోల్డ్తో చిన్న డిజైన్ అనేది అందించడం జరిగింది. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మనకి జస్ట్ ఎడ్జెస్ మాత్రం చిన్నగా ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటాం కదా, అలా కావాలి అనుకున్నప్పుడు ఇది పెట్టించేసుకోవచ్చు, బాగుంటుంది. మరి దీని కాస్ట్, ఈ బనారస్ జార్జెట్ కాస్ట్ వచ్చేసి కేవలం 3200 రూపాయలు మాత్రమే. ఓవరాల్ శారీ ఎలా ఉంది అనేది మరొక్కసారి చూసేయండి. సో దీంట్లోనే మరిన్ని డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ని కూడా చూసేద్దాం. సో ఇందాక చూసారు కదా బనారస్ జార్జెట్ పైనే, దాంట్లోనే ఇంకొకటి అనమాట టమాటో రెడ్ కలర్. ఈ టమాటో రెడ్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ఎవరు కట్టుకున్నా, ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా వాళ్ళకి శారీకి రెండింటికి కూడా అందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. టమాటో రెడ్ పైన మంచి బుటీ వర్క్ అనేది విత్ గోల్డ్తో ఇచ్చేసారనమాట. ఓవరాల్ శారీ మొత్తం కూడా అలాగే ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ బోర్డర్ చూసినట్లయితే మధ్యలో కడ్డీ బోర్డర్, అటు ఇటు చిన్న డిజైన్ కూడా వచ్చిందండి. సేమ్ మనకి పైన ఎంతైతే సైజు, ఏదైతే సైజు ఉందో, ఏదైతే బోర్డర్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అంతే సైజు ఆ బోర్డర్నే కంటిన్యూ చేయడం జరిగింది. ఓవరాల్ ఈ బనారస్ జార్జెట్ శారీకి మొత్తం డిజైన్ వర్క్ మొత్తం కూడా అట్లనే ఉంటుంది. అండ్ వావ్, ఇక్కడ చూసారా ఎంత బాగుందో కదా.
సో ఇక్కడ మనకి ఆ పళ్ళు కొంచెం పెద్ద పెద్ద లీవ్స్ డిజైన్ వచ్చేసింది, ఆ గోల్డ్తోనే లీఫ్ వర్క్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఇందాక మనం చూసినట్లుగానే ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఇదిగో చిన్న బోర్డర్ ఇచ్చారండి. ఈ చిన్న బోర్డర్ని మనకు కావాలనుకుంటే నెక్కి డిజైన్ లాగా పెట్టించుకోవచ్చు, లేదు హ్యాండ్స్కి కూడా చిన్న ఎడ్జెస్ లాగా కూడా పెట్టించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి దీని కాస్ట్ కూడా వచ్చేసి కేవలం 3200 రూపాయలు మాత్రమే. ఓవరాల్ శారీ ఎలా ఉంది అనేది మరొకసారి చూసేయండి. దీంట్లోనే ఇంకొక కలర్, ఇంకొక డిఫరెంట్ డిజైన్ని కూడా చూద్దాం. సో ఇది చూసినట్లయితే ఇది కూడా బనారస్ జార్జెటే. ఇందాక మనం రాణి బ్లూ అని మంచి టొమాటో రెడ్ కలర్ ఏదైతే చూసామో ఇది కూడా దాంట్లోనే ఇంకొక కలర్, ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. సో మనకి మెహందీ గ్రీన్ అంటాం చూసారా, ఆ మెహందీ గ్రీన్ కలర్ పైన వాటర్ గోల్డ్తోనే చిన్న చిన్న బుటీ వర్క్ అనేది ఓవరాల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అయిపోతుంది. మరి ఈ శారీకి కూడా సేమ్ ఇదిగో ఇక్కడ చూసినట్లయితే మధ్యలో వాటర్ గోల్డ్తోనే కడ్డీ బోర్డర్ అండ్ అటు ఇటు చిన్న పూలు అలా లతల్లాగా వర్క్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఏదైతే బోర్డర్కి వర్క్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే వర్క్ రావడంతో పాటు 2 సైజులు అంటే స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్ కాకుండా ఆ బోర్డర్స్ అనేది సేమ్ సైజ్తో సేమ్ వర్క్తో ఓవరాల్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అయిపోతుంది అనమాట. మరి అసలు దీనికి పళ్ళు ఎలా వచ్చిందంటే ఇది పళ్ళు వచ్చేసి ఇందాక మనకి శారీకి ఏదైతే పెద్ద పెద్ద లీవ్స్ లాగా వచ్చినాయో దీనికి కూడా అలాగే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, ఇగో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఒక స్మాల్ బోర్డర్ని కూడా ఇందాక చూసినట్లయితే స్మాల్ బోర్డర్ చూసాం కదా, సో ఇది కూడా స్మాల్ బోర్డర్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే దీన్ని మీరు కుట్టించుకునే డిజైన్లో ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ప్లెయిన్ బ్లౌజ్నే వేసేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా వచ్చేసి కేవలం 3200 రూపాయలు మాత్రమే. ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది మరొకసారి చూడండి.